గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో సుజ్లాన్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ గా కూడా సుజ్లాన్ కంప్లీట్ టెక్నికల్ లెవెల్స్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎగ్జాక్ట్ గా స్టాక్ అయితే ఆ లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేస్తా ఉందన్నమాట. రీసెంట్ గా మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే చాలా వోలటైల్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ యుఎస్ అప్డేట్స్ వల్ల, ట్రంప్ వల్ల చాలా వోలటైల్ మూవ్స్ అయితే కనిపించినాయి. కొన్ని రోజులు మార్కెట్ సడన్ గా పడింది, తర్వాత క్విక్ రికవరీ కనిపించింది. లాస్ట్ 2 డేస్ నుంచి మనకి నిఫ్టీ కూడా ఒక మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సుజ్లాన్ కనుక చూసుకున్నట్టయితే ఇవాళ ఒక 10% అప్ మూవ్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ టెక్నికల్ లెవెల్స్ ఏం ఉంటాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దట్ ముందుగా వచ్చే అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. ఫస్ట్ డైలీ చార్ట్ లో ఒకవేళ మనం అనలైజ్ చేస్తే సుజ్లాన్ షేర్ ని మనకి ఒక క్లియర్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజింగ్ అయితే వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్రూషియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 58 అదే అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రీవియస్ గా కూడా బ్రేక్ అయినప్పుడు ఒక మంచి అప్సైడ్ మూవ్ కనిపించింది. బట్ ఇక్కడ వచ్చేసరికి 60 పైన సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక జోన్ అనేది కనిపిస్తుంది మనకి, రైట్? ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. 60 అండ్ ఈ 58 జోన్ ఏదైతే ఉందో అక్కడ సెల్లర్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు, ప్రీవియస్ గా కూడా అనలైజ్ చేసుకుంటే. అక్కడ ఒకవేళ సస్టైన్ అయితే మనకి 200 ఈఎంఏ ఉంది, అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే డైరెక్ట్ గా మనకి 70 అనేది ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత మనకి అప్ సైడ్ లో 70 తర్వాత 80 దాకా వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది మిడ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాల్యూమ్స్ లో కూడా చూసుకుంటే ఒక మంచి బయింగ్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. అదొక మంచి ఇండికేషన్. సిమిలర్లీ మనం కొంచెం కిందకెళ్ళి వీక్లీ చార్ట్ లో ఒకవేళ అనలైజ్ చేస్తే, వీక్లీ చార్ట్ లో కూడా మనకి ఇక్కడ 61 దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది మూవింగ్ యావరేజ్. అది కూడా ఒక మంచి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఈజీగా 70-80 టార్గెట్స్ అయితే కనిపించవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ ఉన్నారో, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన లెవెల్స్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళైతే అదే హోల్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారో 60 పైన సస్టైన్ అవుతే 70-80 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సుజ్లాన్ మళ్ళీ రివైవ్ అవుతుందా లేదా అనేది అది డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. బట్ ప్రస్తుతం చూస్తున్న బుల్లిష్నెస్ అయితే చాలా గట్టిగానే ఉంది. ఇది బ్రేక్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఎక్కడ దాకా ట్రావెల్ అవుతుంది. అలా ట్రావెల్ అవుతూ ఉంటే వెల్ అండ్ గుడ్. వాట్ ఎవర్ టార్గెట్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో అవి తప్పకుండా స్టాక్ అయితే అచీవ్ చేసుకుంటుంది. నేనైతే ఒక బై రేటింగ్ ఇస్తాను దీనిపైన. ఫస్ట్ టార్గెట్ 70, సెకండ్ టార్గెట్ 80, ఫాలోడ్ బై 84. స్టాప్ లాస్ వచ్చేసరికి బిలో 46 అయితే నేను స్టాప్ లాస్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఇదన్నమాట సుజ్లాన్ షేర్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా స్టాక్ అనాలిసిస్ కావాలనుకుంటే తప్పకుండా కింద అయితే మెన్షన్ చేయండి, నేను దానిపైన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.